నమస్తే, వెల్కమ్ టు జిందగీ మీడియా. మనం ప్రస్తుతం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నాం, కృష్ణానగర్లో. ఇక కృష్ణానగర్ అంటేనే సినీ ఇండస్ట్రీకి ఫేమస్. చాలామంది మనకు సినిమా ఇండస్ట్రీలో పనిచేసేటటువంటి చాలామంది ఇక్కడనే ఉంటారు. చాలా అంటే ఇండస్ట్రీ సమస్యల గురించి బహుశా వీళ్ళకి తెలిసినంత ఇంకెవరికి తెలియకుండా పోవచ్చు. మనం ప్రస్తుతం అయితే మరి సినీ ఇండస్ట్రీలో కాస్ట్యూమ్స్ సప్లై చేసేటువంటి వాళ్ళ దగ్గర అయితే ఉన్నాం. వాళ్ళ సమస్యలు ఏంటి, మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీ మరి వాళ్ళకి ఎంతవరకు పనిచేస్తుంది, ఇవన్నిటి మీద మనము మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. సార్, మీరు ఎప్పటి నుంచి ఉన్నారు ఈ ఫీల్డ్లో? నా పేరు రమేష్ అండి. ఓకే. నేను కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్లో నేను ఫస్ట్ మెడ్రాస్ వచ్చింది 1972 అండి. ఓకే. 72 నుంచి నేను మెడ్రాస్ వచ్చానండి. ఓకే. అప్పటి నుంచి ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నాను. ఓకే. ఇప్పుడు కూడా 50 సంవత్సరాల పైన అంతవరకు అక్కడి నుంచి 92 హైదరాబాద్ షిఫ్ట్ అయ్యండి. అదే వర్క్ చేస్తున్నాం. ఇంతవరకు ఇండస్ట్రీలో మన తెలుగు సినిమాలన్నిటికీ కూడా కాస్ట్యూమర్స్ అనేవాళ్ళే వర్క్ చేసేవాళ్ళు. ఇప్పుడు లేటెస్ట్గా చదువుకున్న వాళ్ళు డిజైనర్స్ వచ్చారు. వచ్చిన తర్వాత ఇప్పుడు మమ్మల్ని కొంచెం అవాయిడ్ చేసి డైరెక్టర్స్ కానీ మన హీరోలు కానీ ఏంటంటే వాళ్ళు చదువుకున్నారు కదా, వాళ్ళకి మాకంటే ఎక్కువ నాలెడ్జ్ ఉంటుందనే ఉద్దేశంతో వాళ్ళకి చెప్తున్నారు. చెప్పడం కారణంగా మేము ఇంతకుముందు డిజైనింగ్ మేమే చేసేవాళ్ళము, స్టిచ్చింగ్ మేమే చేసేవాళ్ళం. ఇప్పుడు ఓన్లీ స్టిచ్చింగ్ మేము చేస్తున్నాం, డిజైనింగ్ వర్క్ వాళ్ళు చూస్తున్నారు. ఈ కారణంగా మేము ఇంతకుముందు డైరెక్టర్ తోటి మన హీరోలతోటి మేము కాంటాక్ట్లో ఉండేవాళ్ళం. నేను 5 హీరోలకు వర్క్ చేశాను. ఎవరెవరితో పనిచేసారు సార్? మేము బాలకృష్ణ గారికి, వెంకటేష్ బాబు గారికి, జగత్ బాబు గారికి, వేణు గారికి, అదే హీరో కృష్ణ గారికి. చాలా సినిమాలండి, నేను నోట్ చేసుకుని చెప్పాలి. మహేష్ బాబు గారికి ఇవన్నీ చేసామండి. ప్రస్తుతానికి ఇప్పుడు ఏంటంటే అందరూ డిజైనర్లు అనుకుంటున్నారు, డిజైనర్లతో మాట్లాడుతున్నారు. వాళ్ళు కూడా డిజైనింగ్ కోర్స్ చదివారు కానీ వాళ్ళు ఏమి స్టిచ్చింగ్ చేయలేరు కదా. స్టిచ్చింగ్ అనేది ఓన్లీ కాస్ట్యూమర్సే చెయ్యాలి. సో మేము డైరెక్టర్లు ఇప్పుడు మాతో మాట్లాడకపోయినా వాళ్ళతో మాట్లాడినా మా పని మేము అదే చేస్తున్నాం. స్టిచ్చింగ్ వర్క్ మేము చేస్తున్నాం, వాళ్ళు మాట్లాడి వాళ్ళు కొనడం ఇవన్నీ వాళ్ళు చేస్తున్నారు, డిజైనింగ్ వర్క్ వాళ్ళు చేస్తున్నారు. ఈ కారణంగా కొంచెం అంటే ఇంతవరకు మా గురువుగారు కాస్ట్యూమ్ కృష్ణ గారు, ఆయన ఇండస్ట్రీలోనే నెంబర్ 1 కాస్ట్యూమర్. ఆయన ఎన్ని సినిమాలకు సురేష్ ప్రొడక్షను అన్ని బ్యానర్లకి అందరు హీరోలకి వర్క్ చేశారు. పెద్ద పెద్ద డైరెక్టర్లు అందరి దగ్గర వర్క్ చేశారు. ఆయనే డిజైనింగ్ అంతా చెప్పేవాళ్ళు, ఆయన మాట అందరూ వినేవాళ్ళు. ఆ రకంగా జరిగేది. ఇప్పుడు మరి కాలంతో పాటు అన్నీ మారిపోతుంటాయి కదా, మారిపోయి మేము చేసేది ఏమి మా వర్క్ తప్పిస్తే ఏం కనపడతలేదు. ఇంతవరకు మేము అన్ని డిజైనింగ్తో సహా బుక్స్ అన్నీ మేము చూపిస్తూ మేము చేసేవాళ్ళం. ఇప్పుడు మా వర్క్ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మాకు పెద్దగా ఒక రకంగా చెప్పాలంటే మమ్మల్ని పెద్దగా ఆదరించట్లేదని కూడా చెప్పొచ్చు. ఈ రకంగా మాకు కూడా మానసికంగా కొంచెం ఇబ్బందిగా ఉంది. డిజైనర్లు అనేవాళ్ళు మాకు యూనియన్ ఉందండి. యూనియన్లో కూడా పర్ఫెక్ట్ ఈ కాస్ట్యూమ్ వర్క్ తెలిసిన వాళ్ళే పెట్టుకోవాలి. వాళ్ళు వర్క్ తెలిసిన వాళ్ళు పెట్టడం లేదు. ఎవరికి పడితే వాళ్ళు ఇస్తే వాళ్ళు డ్రెస్సులు పట్టుకుని అక్కడ నుంచి ఉంటున్నారు. వీళ్ళు డైరెక్టర్లు ఏంటి, వీళ్ళకి ఎవరికి తెలియదనే డిసైడ్ అయిపోతారు. ఇందులో తెలిసిన వాళ్ళం 50% తెలిసిన వాళ్ళను 50% తెలియని వాళ్ళకి కార్డులు ఇస్తున్నారు. ఈ రకంగా జరుగుతూ మేము ఒక రకంగా కొంచెం అలాగ ఉందండి. ఇప్పుడు మొన్న గౌరవ రేవంత్ రెడ్డి గారు మా అందరికీ చాలా మా యొక్క కష్టాలన్నీ వారికి బాగా తెలుసున్నట్టుగానే చెప్పారు. మేము ఎప్పటి నుంచి వర్క్ చేస్తాం, ఏ టైంలో వర్క్ చేస్తాం అన్నీ కూడా గమనించి చెప్పారు. మా ఎవరికి కూడా ఎంత కష్టపడి వర్క్ చేసినా ఎవ్వరూ సేఫ్గా లేరండి. 100కి 10 మంది కొంచెం సేఫ్ జోన్లో ఉన్నారు కానీ 90 మందికి ఉండడానికి లేదు. వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏ సమస్య వచ్చినా కూడా ఎవరు ఆదుకునేవాళ్ళు లేరు. చాలా కష్టపడుతున్నారు. బయట చూడడానికి ఏంటంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నారు, చాలా గొప్పగా ఉన్నారు అనుకుంటున్నారు. ఎవరూ లేరండి. ఇందులో 100కి 10 మందే కొంచెం సేఫ్గా ఉన్నారు. 90 మంది ఏంటంటే ఇండస్ట్రీ గొప్పగా ఉంటుందని ఇక్కడే ఉంటూ ఎవరికి హెల్త్ బాగోపోయినా వాళ్ళకి ఏమీ లేదు. గవర్నమెంట్ ద్వారా కల్పిస్తున్నారు కానీ అందరూ కూడా ఎవరైనా ఒక వ్యక్తి చనిపోయారంటే మేము చందాలు వేసుకుని మా యూనియన్ ద్వారా ఆదుకోవడం ఈ రకంగా. కానీ కాస్త మాలాగా అదిగోండి ఆయనలాగా కాస్త పెద్ద మనిషి అంటే వీళ్ళు వర్క్ చేయలేరు. వర్క్ ఎవరు వీళ్ళు ఎలా బ్రతుకుతారో మాకేం అర్థం కావట్లేదు. ఇలా ఉందో సార్ మా పరిస్థితి. మొన్న
రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ఏదైతే ప్రకటన ఉందో, అంటే టికెట్ రేట్లు పెంచుతాము 20% వాళ్ళకి ఇస్తా అంటే నేను పెంచుతాను. ఇది చాలా గొప్ప విషయం సార్ ఈ హ్యాంగిల్లో. ఎందుకంటే ఏమొచ్చిందో ప్రొడ్యూసర్ గారు ఎంత కష్టపడో సినిమా చేస్తున్నారు, వారికి వచ్చే లాభాల్లో మాకు ఇస్తారని మేము ఎప్పుడూ ఎదురు చూడలేదు. కానీ రేవంత్ రెడ్డి గారు ఈ సందర్భంగా చెప్పిన విషయం మా అందరికీ కూడా చాలా ఆనందంగా చాలా సంతోషంగా ఉంది సార్. ఎందుకంటే వారు టికెట్ల రేట్లు పెంచినప్పుడు ఇట్లాగా ప్రతి యూనియన్లో కూడా రిటైర్డ్ అయిపోయి దీని మీదే ఆధారపడి దీంట్లోంచి బయటికి వెళ్ళి ఏ రకంగానూ ఎవరు బ్రతకలేరు సార్, ఎవరికి చేత కాదు. ఇందులో వచ్చిన హీరోలు కానీ లేదంటే డైరెక్టర్లు కానీ ఇందులో వర్క్ చేసే ప్రతి ఒక్కరు కూడా వేరే ఏ బిజినెస్ మాకు చేత కాదు, దీని చుట్టే తిరుగుతుంటాం. అట్లాగా కాస్త పెద్దవాళ్ళకి, బాగున్న వాళ్ళకి కాదండి, కాస్త పెద్దవాళ్ళకి ఎంతో ఏదో రూపంలో మన రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఆ 20% ఏదన్నా వీళ్ళకి ఏదన్నా ఒక చిన్న పెన్షన్ లాంటిది ఏర్పాటు చేశారనుకోండి, వారికి జీవితాంతం రుణపడి ఉంటాం సార్. అది